ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1879కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 23, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఈరోజు ఒక స్పెషల్ డే. ఈరోజు నేషనల్ ఫార్మర్స్ డే, జాతీయ రైతుల దినోత్సవం. అందరికీ ఫార్మర్స్ డే శుభాకాంక్షలు. నాకు ఒక డౌట్ వచ్చింది మా ఫ్యామిలీలో అని చెప్తాను నేను. మా వైఫ్ ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఉన్నారు ఫార్మర్, వాళ్ళకి ఒక 3 acres ఉన్నాయి, 3 ఎకరాలు ఉన్నాయి. సో ఆయనే చేస్తున్నాడు. వాళ్ళ కొడుకుని ఫార్మర్ చేయాలనుకోవట్లేదు. ఏ రైతు తన కొడుకుని ఫార్మర్ చేయాలనుకోవట్లేదు, రైతుని చేయాలనుకోవట్లేదు. సో ఫ్యూచర్లో పండించే వాళ్ళు తక్కువైపోతారు, తినేవాళ్ళు ఎక్కువైపోతారు. అప్పుడు మన పరిస్థితి ఏంది? నాకు తెలిసి ఈ వ్యవసాయం అనేది కూడా కార్పొరేట్ చేతికైతే వెళ్ళిపోతుంది. దీని గురించి మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియదు. ఫస్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ 14 Pro, 14 Pro Plus ఈ ఫోన్స్ జనవరిలో తీసుకురాబోతున్నారు. జనవరి 1st వీక్ కానీ 2nd వీక్ కానీ, ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్పంటే గ్లోబల్ లాంచ్ ఇది. ఇప్పుడు దీనికి సంబంధించి వీళ్ళు ప్యానల్ని టీచ్ చేస్తున్నారు. రియల్మీ 14 Pro Plus బ్యాక్ ప్యానల్ ఉంటుంది కదా, దాన్ని ఎక్కువ హైలైట్ చేస్తూ ఉన్నారు. చెప్పా కదా, ఇప్పుడు ఏదైతే ఆఫ్లైన్ ఫోకస్డ్ ఫోన్స్ ఉంటున్నాయో వాళ్ళు ఎక్కువ డిజైన్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది ఫస్ట్ డిజైన్ ఎలా ఉంది, ఫోన్ ఎలా ఉందో చూస్తున్నారు. అందుకే వీళ్ళు ఆఫ్లైన్ లో ఎక్కువ డిజైన్ ఫోకస్ చేస్తూ ఉంటారు. వివో మీరు కలర్ చేంజింగ్ ప్యానల్స్ ఇవన్నీ చూస్తుంటారు కదా, సేమ్ అదే కాన్సెప్ట్ వీళ్ళు వెళ్ళారు. ఇప్పుడు రియల్మీ వాళ్ళు రియల్మీ 14 Pro Plus లో బ్యాక్ సైడ్ ఏదైతే ప్యానల్ ఉంటుందో ఇది కలర్ చేంజింగ్ ప్యానల్. అండ్ ఇంకా వీళ్ళు దీనికి డిఫరెంట్ ప్యాటర్న్స్ యూజ్ చేసి చెప్తున్నారు. ఒక 200+ ప్యాటర్న్స్ యూజ్ చేశారంట. ఒకళ్ళ ఫోన్ ఒక ఫోన్ లాగా ఉండదు, ఆ ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంటాయి. చూడడానికి ఒకేలాగా ఉంటాయి కాబట్టి ప్యాటర్న్స్ డిఫరెంట్గా అయితే ఉంటాయి. అండ్ ఈ ఫోన్ ఎలా కలర్ చేంజ్ అవుతుంది అంటే, కోల్డ్ టెంపరేచర్స్ తీసుకెళ్తే దీని కలర్ చేంజ్ అవుతుంది. వివో ఎండ్లో పెడితే చేంజ్ అవుతుంది కదా, ఇది కోల్డ్ టెంపరేచర్ తీసుకెళ్ళి కలర్ చేంజ్ అవుతుందని చూపిస్తున్నారు వీళ్ళు. దీని గురించి ఇంకా ఎగ్జాక్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. కాబట్టి వీళ్ళు చెప్తున్న వచ్చేసరికి దీనిలో వీళ్ళు థర్మోక్రోమిక్ పిగ్మెంట్స్ యూజ్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. 2 ఫోన్స్ కలర్ చేంజింగ్ ఉంటుందా లేకపోతే ఒకటే ఫోన్ తెస్తారా, ఏం ఇన్ఫర్మేషన్ లేదు. టాప్ మోడల్కి అయితే ఖచ్చితంగా ఉంటుంది. IP69 రేటింగ్ కూడా ఉంటుంది. అందుకే వీళ్ళు వాటర్లో తీసుకొని కూడా చూపిస్తున్నారు. నెక్స్ట్ పోకో నుంచి పోకో X7, X7 Pro ఇవి కూడా జనవరిలో లాంచ్ అవబోతున్నాయి గ్లోబల్ గా. మరి ఇండియాకి కూడా జనవరిలో తీసుకొస్తారా ఫిబ్రవరికి వెళ్ళి తెలియదు కానీ, మార్చ్ లోపు అయితే చాలా వరకు ఫోన్స్ అయితే మనం ఇండియాలో అయితే చూస్తాం. పోకో X7, X7 Pro మీరు X6 Pro చూస్తారు, వాటి సక్సెసర్స్ అని చెప్పొచ్చు. కాకపోతే ఈసారి రెండు మీకు మీడియాటెక్ ప్రాసెసర్తోనే వస్తున్నాయి. పోకో X7 వచ్చేసరికి వీటి స్పెక్స్ కూడా బయటకు వచ్చినాయి. పోకో X7 ఇది ఏదైతే రెడ్మీ Note 14 Pro స్పెక్స్ ఉన్నాయి కదా, సేమ్ అదే స్పెక్స్ తో వస్తుంది. డ్యూయల్ టోన్ ఫినిష్ లోనే కలర్స్ డిఫరెంట్ గా కనిపిస్తా ఉన్నాయి. 2 కలర్స్ లో అయితే కనిపిస్తుంది ఫోన్. దీనిలో మీకు మీడియాటెక్ 7300 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది, 1.5K డిస్ప్లే ఉంటుంది, వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. లాస్ట్ టైం X6 సిరీస్ లో వాటర్ రెసిస్టెంట్ లేదు, ఈసారి X7 సిరీస్ లో వాటర్ రెసిస్టెంట్ యాడ్ చేయబోతున్నారు. IP68 రేటింగ్ అయితే వస్తుంది. X7 Pro వచ్చేసరికి ఇది కూడా మీకు డ్యూయల్ టోన్ ఫినిష్ లో వస్తుంది. అండ్ దీనిలో వచ్చేసరికి మీకు 8400 అల్ట్రా ప్రాసెసర్ అయితే ఉంటుంది, మీడియాటెక్ ప్రాసెసర్ ఇది కూడా. అండ్ ఇది కూడా 1.5K డిస్ప్లే ఉంటుంది. అండ్ దీనిలో కూడా వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఈ 2 ఫోన్స్ మనం జనవరిలో గ్లోబల్గా చూడొచ్చు. ఇండియాలో కూడా జనవరిలో తీసుకొస్తారేమో చూడాలి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమ్ వీడియోకి సంబంధించి, ప్రైమ్ వీడియో ఇంతకుముందు మనం 10 అకౌంట్లు యూస్ చేయొచ్చు. టీవీలు కానీ మొబైల్ కానీ మన ఇష్టం, ఎన్ని టీవీలు అయినా ఎన్ని మొబైల్ అని లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు దాన్ని రిస్ట్రిక్ట్ చేసేస్తున్నారు. ఓన్లీ 5 డివైజెస్కి మాత్రమే మీరు ఒక ప్రైమ్ అకౌంట్ ఉంటే మీరు లాగిన్ అవ్వచ్చు. దానిలో కూడా రెండు టీవీలు మాత్రమే మీరు లాగిన్ అవ్వగలరు. 3 మొబైల్ ఫోన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇట్లాంటి లాగిన్ అవ్వచ్చు. టీవీలో ఒకవేళ 2 కంటే ఎక్కువ లాగిన్ అయ్యారు అనుకోండి, ఆల్రెడీ లాగిన్ అయిన టీవీలో లాగౌట్ అయిపోతా ఉంది. చాలా మందికి మెయిల్స్ కూడా వస్తూ ఉన్నాయి. చాలా మంది ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎందుకు లాగౌట్ అవుతుంది అని చెప్పేసి. ప్రైమ్ వీడియో అయితే ప్రజెంట్ అయితే మాత్రం 5 డివైస్కి మాత్రమే పనిచేసింది ఒక అకౌంట్, 2 టీవీలకు మాత్రమే పనిచేసింది. అంతకన్నా ఎక్కువ టీవీలు మాత్రం లాగిన్ అయితే ఫస్ట్ లాగిన్ అయిన టీవీ లాగౌట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి S25 అల్ట్రా స్పైగన్ కేస్ బయటకు వచ్చింది. సో దీనిలో మ్యాక్సేఫ్ కనిపిస్తుంది. సో S25 సిరీస్లో ఈ అల్ట్రా మోడల్ అయితే ఈ మ్యాక్సేఫ్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. అంటే కేస్కి క్యాపబిలిటీస్ అయితే ఉంటాయి. OnePlus 13లో కూడా సేమ్ కేస్కి క్యాపబిలిటీస్ ఉంటాయి. కేస్ వేసుకున్న తర్వాత మీరు మ్యాక్సేఫ్ యాక్సెసరీస్ ఉంటాయి కదా, వైర్లెస్ ఛార్జింగ్ చేయడం కానివ్వండి, లేకపోతే వైర్లెస్ పవర్ బ్యాంక్స్ ఉంటాయి. మీరు యాపిల్కి యూస్ చేస్తున్న అట్లాంటి యాక్సెసరీస్ అన్ని వీటికి మీరు యూస్ చేయొచ్చు. సో ఇది ఒకటి చేంజ్ రాబోతుంది S25 అల్ట్రాలో డిజైన్తో పాటు. నెక్స్ట్ మనకి యాపిల్ అండ్ EU వీళ్ళిద్దరికి ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉంటుంది. కొత్త రూల్స్ తీసుకొస్తుంటారు, యాపిల్ వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు కొన్ని కొత్త రూల్స్ అయితే యూరోపియన్ యూనియన్ అయితే యాపిల్ ముందైతే ఉంచింది. అవి వచ్చేసరికి యాపిల్ ఎయిర్ ప్లే కానీ లేకపోతే ఎయిర్ డ్రాప్ కానివ్వండి, ఇవి ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా పనిచేసేలా చేయమని చెప్పింది. దీంతో పాటు ఫాస్ట్ పేర్, యాపిల్ కాకుండా మనం వేరే TWS కానీ వ్యాచెస్ కానీ ఇట్లా మీరు కనెక్ట్ చేయాలనుకుంటే ఐఫోన్స్కి కొద్దిగా టైం ప్రాసెస్ ఉంటుంది. అట్లా కాకుండా ఫాస్ట్గా పేర్ అయ్యేలాగా ప్రాసెస్ చేయమని చెప్పారు. వీటితో పాటు లైట్నింగ్ పోర్ట్స్తో డివైజెస్ ఉంటాయి కదా, లైట్నింగ్ పోర్ట్స్ సపోర్ట్ ఉన్న డివైజెస్ ఏవి 2025 యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో అయితే కనిపించవు. ఓన్లీ Type-Cతో మాత్రమే కనిపిస్తాయి. ఆల్రెడీ యాపిల్ అన్ని Type-Cకి తీసుకొని వచ్చేసింది. పాత స్టాక్ మిగిలిపోయి ఉంటాయి కదా, అట్లాంటివి కూడా అమ్మడానికి అయితే లేదు, అన్ని Type-Cతోనే ఉండాలి. నెక్స్ట్ మనకి యూట్యూబ్ ఇప్పుడు క్లిక్ బైట్ ఉంటాయి కదా, చాలా మంది క్లిక్ బైట్ థంబ్నెయిల్స్ పెడుతూ ఉంటారు. థంబ్నెయిల్ ఒకటి ఉంటుంది, లోపల కంటెంట్ వేరే ఉంటుంది, ఏదో మాట్లాడుతూ ఉంటారు. సో అట్లాంటివి అన్ని వీళ్ళు మానిటర్ చేస్తున్నట్టు చెప్తూ ఉన్నారు. సో ఒకవేళ అట్లాంటివి మీరు చేసే పని అయితే మాత్రం యూట్యూబ్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నట్టు చెప్తుంది. సో ఒకవేళ మీరు క్లిక్ బైట్ థంబ్నెయిల్స్ యూజ్ చేసి వ్యూస్ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం
అయ్యా మానుకోవడం బెటర్, ఎందుకంటే యూట్యూబ్ ఇప్పుడు వాటిని మానిటర్ అయితే చేస్తూ ఉంది. ఛానల్ కూడా క్లోజ్ అయిపోయే ప్రమాదం అయితే ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. నెక్స్ట్ మనకి ట్విట్టర్లో గ్రాక్ ఏ అని చెప్పేసి ఒక సర్వీస్ తీసుకొచ్చారు కదా వీళ్ళు. ఇప్పుడు దీన్ని యాప్ రూపంలో తీసుకొని వచ్చారు. iOSలో యాప్ కనిపిస్తుంది మీకు, యాప్ స్టోర్కి వెళ్తే గ్రాక్ ఏ అని చెప్పేసి. ఆండ్రాయిడ్కి అయితే ప్రజెంట్ అయితే లేదు. సో ఈ యాప్ రూపంలో కూడా ఈ గ్రాక్ ఏ అయితే ఇప్పుడు మీరు యూస్ చేయాలనుకుంటే యూస్ చేయొచ్చు. కాకపోతే ప్రజెంట్ అయితే ఇండియాలో అయితే లేదు, అమెరికాలో అయితే పనిచేస్తుంది, చెక్ చేయొచ్చు ఒకవేళ మీరు యూఎస్లో ఉంటే. నెక్స్ట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు లోన్ యాప్స్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబోతుంది. ఏవైతే అన్రెగ్యులేటెడ్ ఉంటాయి కదా, ఆర్బీఐ పరిధిలోకి రావు, ఆర్బీఐ గైడెన్స్ని పాటించకుండా కొంతమంది లోన్ యాప్స్ చేస్తూ ఉంటారు, సో లోన్స్ ఇస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబోతుంది. దగ్గర వాళ్ళకి ఫైన్ రూపంలో 2 లక్షల నుంచి ₹1 కోటి వరకు మీరు ఇచ్చే లోన్ బట్టి ఫైన్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు జైలు శిక్ష కూడా పడవచ్చు. జైలు శిక్ష వచ్చేసరికి దగ్గర 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్యలో జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉంటుంది. లోన్ ఇస్తున్నారు, వెంటబడి లోన్స్ ఇస్తున్నారు, ఒకవేళ కట్టకపోతే మాత్రం వాళ్ళు హింసిస్తున్నారు. చాలా మంది సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు, చాలా విషయాలు మనం చూసాం ఇట్లాంటివి. సో వీటంటే మీద సెంట్రల్ గవర్నమెంట్ అయితే రియాక్ట్ అయింది, ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు. చాలా వరకు లోన్ యాప్స్ అయితే మనకి ఎగిరిపోవచ్చు యాప్ స్టోర్లో, ప్లే స్టోర్లో. నెక్స్ట్ సెకండ్ డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఇది బ్యాక్ ప్యాక్ గేర్ కంపెనీది. ఇది ఫాక్స్ లెదర్ ఫినిష్తో అయితే వస్తుంది. ఇది ₹399 వస్తుంది. ఒకవేళ మీరు 35 సూపర్ కాయిన్స్ యూస్ చేస్తే ₹364 వస్తుంది, ₹364. ఓన్లీ ఇది ఒక్క కలరే వస్తుంది. మిగతా కలర్స్ ఇవన్నీ మీకు 700, 800 ఆ రేంజ్లోనే ఉంటాయి. అమెజాన్లో కూడా ఇది 800 అట్లా ఉంది. ఫ్లిప్కార్ట్లోనే ఇది ఒక్క కలర్ మీకు విత్ సూపర్ కాయిన్స్ ₹364 అయితే వస్తుంది. అంతేగా సామ్సంగ్ ఆల్రెడీ ఆఫర్స్ అని చెప్పేసి కూడా నడుపుతుంది వాళ్ళ వెబ్సైట్లో. 20 నుంచి 29 డిసెంబర్ వరకు ఇది నడుస్తుంది. కొన్ని ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్ ఇస్తున్నారు, అంత నాకేమీ అంత సూపర్ అయితే అని అనిపించలేదు. కొంచెమే డిస్కౌంట్స్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే సామ్సంగ్ వెబ్సైట్ మీరు చెక్ చేయొచ్చు. డీల్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటే, ఇంకా మీరు ఎక్కువ డీల్స్ చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అక్కడ మీకు డీల్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి పుష్ప 2 సినిమా ఒక స్మగ్లర్ని పట్టించింది. విశాల్ మేషార్వా అని చెప్పేసి ఒక స్మగ్లర్. ఇతను నాగ్పూర్లో ఒక థియేటర్లో పుష్ప 2 సినిమా చూడడానికి అయితే వచ్చాడు. ఇక్కడ పోలీసులు ఇతను పట్టుకున్నారు. ఇతని కోసం పోలీసులు చాలా వరకు గాలిస్తూ ఉన్నారు, అసలు దొరకట్లేదు. ఇతను నిఘాలో ఉంచారు. ఇతను కార్ నెంబర్స్ ఇవన్నీ నిఘాలో అయితే ఉన్నాయి. సో పోలీసులకి సీసీ కెమెరాస్లో ఆయన కారు నెంబర్ అయితే స్పాట్ అయింది. సో తర్వాత అతనికి ఆ థియేటర్లో కార్ స్పాట్ అయింది. వెళ్ళి థియేటర్లో సినిమా చూస్తూ ఉన్నాడు చక్కగా కూర్చొని. పోలీసులు వెళ్ళి థియేటర్లోనే అతన్ని అరెస్ట్ చేసి బయటకి తీసుకొని వచ్చారు. ఇట్లా ఒక స్మగ్లింగ్ బేస్డ్ సినిమా చూడడానికి వచ్చి నిజమైన స్మగ్లర్ దొరికిపోయాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తమిళనాడు నుంచి దినేష్ అని ఒక భక్తుడు మురుగన్ టెంపుల్కి అయితే వెళ్ళారు. తమిళనాడులో వెళ్ళి దండం పెట్టుకున్నాడు. హుండీలో డబ్బులు వేస్తాను కదా, హుండీలో డబ్బులు వేసే క్రమంలో ఇతను ఐఫోన్ కూడా చేతిలో ఉంది. డబ్బులు వేసేటప్పుడు డబ్బులతో పాటు ఐఫోన్ కూడా హుండీలో పడిపోయింది. ఆయన ఇన్ఫర్మేషన్ అందించాడు వాళ్ళకి, దేవాదాయ శాఖ ఉంటారు వాళ్ళకి అందిస్తే వాళ్ళు హుండీ ఓపెన్ చేశారు, బయటకు తీశారు ఫోన్ని. బయటకు తీసిన తర్వాత ఫోన్ అతనికి ఇవ్వలేదు, సిమ్ కార్డ్ తీసి అతని చేతిలో పెట్టారు. ఇంకా నీకేమైనా ఇంపార్టెంట్ డేటా ఉంటే దీనిలో తీసేసుకో, మేము ఫార్మాట్ చేసుకుంటాం ఫోన్ని, హుండీలో ఏది వేసినా కానీ దేవుడికి చెందుతుంది, నీకు చెంద అని చెప్పేసి పంపించేశారు బాబు. నెక్స్ట్ ముందు కామెంట్ అవుతారే చేసుకుంటే చాలామంది మొన్న లాస్ట్ టెక్ న్యూస్లో కాంతానతో టెక్ న్యూస్ చెప్పమని చెప్పేసి చాలామంది కామెంట్ అయితే పెట్టారు. 1000 మంది లైక్లు కూడా కొట్టారు. కాంతాన్ టెక్ న్యూస్ చేయడానికి భయపడుతున్నాడు, మరి అంత ఎందుకు భయపెట్టారో నాకు తెలియదు. మీరు సో కొంతమంది తిట్టారంట పాపం లాస్ట్ టైం ఒకసారి టెక్ న్యూస్ చేస్తే, సో అందుకని చెప్పేసి వాడు చేయట్లేదు. సో మీరు ఎంకరేజ్ చేయండి కొద్దిగా. అంతేకాదు కాంతాన్ పెద్ద ప్లానింగ్లే చేస్తున్నాడు. నెక్స్ట్ వారం రోజుల్లో చాలా వింటారు, మీరు రెడీగా ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. వీకెండ్ మన ఛానల్ వచ్చిన వీడియోస్ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తున్నాయి, ఇక్కడ నుంచి వాటిని చెక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.